హలో హాయ్ గుడ్ మార్నింగ్ శుభోదయానికి స్వాగతం. ప్రతి ఉషోదయం శుభోదయం అంటూ మిమ్మల్ని ప్రేమగా పలకరిస్తుంది పిఎంసి. ప్రతిరోజు కొత్త కొత్త విషయాలు మీకు పరిచయం చేస్తూ జీవితం ఒక ఎదుగుదలకు ఉపయోగపడే ఎన్నో అంశాలు మీకు సరళంగా సరికొత్తగా అందిస్తుంది శుభోదయం. ఈరోజు మనందరికీ స్పిరిచువల్ పేరెంటింగ్ గురించి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తానికి మనతో పాటు ఉన్నారు సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ఒక సీనియర్ మాస్టర్ అనిరుద్ధ స్మిర్యాల గారు. మరి తన మాటల్లోనే దీని గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకుందాం. వెల్కమ్. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ టు ఆల్ ద పిఎంసి మాస్టర్స్, అలాగే వినే ప్రేక్షకులకి, ఈ బిహైండ్ వర్క్ చేసే అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. స్పిరిచువల్ పేరెంటింగ్ అంటే ఆధ్యాత్మికంగా పిల్లల్ని పెంచాలి, సింపుల్ ట్రాన్స్లేషన్. కానీ అదొక ఈజీ టాస్క్ అయితే కాదు. అసలుకి ఆధ్యాత్మికంగా పిల్లల్ని పెంచాలంటే ఏంటి, అర్థం ఏంటి? నేను ఈ క్లాస్ స్టార్ట్ చేసే ముందు హనుమంతుని ఇన్వైట్ చేసుకుంటున్నాను. ఆయన ఎనర్జీస్తో మనందరికీ ఈ జ్ఞానాన్ని తీసుకోవడమే కాకుండా మన లైఫ్లో ఆచరణలో పెట్టేలాగా ఆ యొక్క మనకి శక్తినివ్వమని హనుమంతుని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా ఒక క్లాస్ మనం విన్నప్పుడు మళ్ళీ అది ఆచరణలో గుర్తురాదు. సో మనం ఇలా ఒక మాస్టర్ని అడిగితే ఆటోమేటిక్గా వాళ్ళు విన్న క్లాసు అది అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి అలా వచ్చేస్తుంది. ఓకే ఓకే ఇది నాకు ఒక డ్రీమ్లో చెప్పారనమాట మాస్టర్స్. సో అందుకని నేను ప్రతిసారి ఆయన ఇన్వైట్ చేసి అందరికీ ఆ లైట్ పంపిస్తాను. సో అసలు పేరెంటింగ్ అన్నది చాలా 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 ఇంపార్టెంట్. ఇంకోటి ఫోకస్ పెట్టడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు పౌరులే రేపటి అంటే మన శక్తి మనందరికీ. పేరెంట్స్ అంటే ఈరోజు కిడ్సే మనకి, పేరెంట్స్కే కాదు శక్తి, మొత్తం అసలు భూమండలానికే వాళ్ళ శక్తి. వాళ్ళలా మనం తయారు చేయగలుగుతాం. మన దగ్గరికి వాళ్ళు వచ్చేది అందుకు. మనకు పేరెంట్స్గా మనల్ని ఎన్నుకునేది వాళ్ళలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని బయటికి తెచ్చి వాళ్ళలో ఉన్న శక్తిని వాళ్ళకి చూపించాలి. అంతేకాని ఇప్పుడు ఏం చేస్తున్నాం ఇప్పుడు మనము బ్యాక్ వెళ్ళి చూసిన పేరెంటింగ్ మనం ధ్యానంలో అనట్లేదు, జనరల్గా 99.9% నువ్వు చెట్టెక్కితే పడిపోతావు అని ఇలా ప్రతిదానికి భయపడతారు. సో వాళ్ళ సోల్లో ఆ భయం యాక్చువల్గా ఉండదు. చిన్నప్పుడు వాళ్ళ చక్రాస్ కూడా ఓపెన్ ఉంటాయి, కానీ తల్లిదండ్రులు వాటిని క్లోజ్ చేస్తారు. తల్లిదండ్రులు అన్నీ నేర్పిస్తారు. సో చిన్నప్పటి నుంచి ఉన్న భయాల వల్లనే 90% మనము దాన్ని సరిగా చేయలేం. అదే మీరు చిన్నప్పటి నుంచి వాళ్ళని అద్భుతంగా తీర్చిదిద్దగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళు ఒక లైఫ్లో ఒక లైఫ్ పార్ట్నర్ కాదు, తల్లిని ప్రేమించడం కాదు, లైఫ్ పార్ట్నర్ని ప్రేమించడం కాదు, వాళ్ళ వర్క్ ప్లేస్లో ఒక సీఈఓగా అద్భుతంగా రాణించడం, కాన్ఫిడెంట్గా ఉండడమే కాదు, ఇలా ప్రతి దాంట్లోనూ వాళ్ళు రాణిస్తారు. అసలు మనం వెళ్ళి ఎందుకంటే చిన్నప్పుడు మీరు ఫస్ట్ 10 years 7th grade వరకు మీరు అన్నీ వాళ్ళ బ్రెయిన్లో పెట్టగలిగితే, ఏది పెడితే అది మొత్తం లైఫ్ టైం ఉంటుంది. అది ఆ జ్ఞానం చిన్నప్పుడు మీరు భయాలు పెడితే లైఫ్ టైం ఉంటుంది. చిన్నప్పుడు నువ్వు వైఫ్కి రెస్పెక్ట్ ఇవ్వద్దు, వైఫ్ కొంగు పట్టుకొని తిరగొద్దు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. సో వైఫ్కి వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వరు, వాళ్ళు మాట్లాడేది వీళ్ళు అసలు పట్టించుకోరు. అది ఎంత వాళ్ళలో సౌఖ్యం ఉండదు చెప్పండి. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సఫర్ అవుతారు దాంతో. సో ఇలాంటి తల్లిదండ్రులకు తెలీదు. అలా రేపొద్దున ఇన్సెక్యూరిటీస్, తల్లికి ఉండే ఇన్సెక్యూరిటీస్ కొడుకు మీద రుద్దుతారు, తండ్రికి ఉండే ఇన్సెక్యూరిటీస్ కొడుకు మీద రుద్దుతారు. ఆ కొడుకు రేపు మళ్ళీ ఇన్సెక్యూర్డ్గా పెరిగి ఇన్సెక్యూర్డ్గా జీవిస్తాడు. సో అలా భయాలు ఇలా అన్నీ ఒక్కొక్కటి మనము వాళ్ళలో నింపుతాము. ఓకే, స్పిరిచువల్ పేరెంటింగ్ గురించి ఆబ్వియస్లీ మీ దగ్గర చాలా అద్భుతమైన కాన్సెప్ట్స్ ఉండే నాకు తెలుసు. సో అది మీ లైఫ్లో మీరు ఎట్లా పేరెంటింగ్ని ఇంప్లిమెంట్ చేశారు, మీ పేరెంటింగ్ జర్నీ ద్వారా తెలుసుకుందాం అని అనుకుంటున్నా. సో అసలుకి మీకు బిఫోర్ కన్సీవింగ్, అసలు మీ కన్సీవింగ్ వీటి గురించి చెప్తారా? మీరేం చేశారు, ఎట్లా స్పిరిచువల్గా దాన్ని డీల్ చేశారు? నేను ప్రెగ్నెన్సీ వరకు నేను మెడిటేషన్లో లేను. ఓకే, కాకపోతే బాగా భక్తి నాకు. చిన్నప్పటి నుంచి కూడా జీఆర్ స్వామిది వెళ్ళి అసలు భక్తితో ఊగిపోయేదాన్ని. అయితే ఈ గోదా అప్పుడు కూడా నేను కృష్ణునితో డ్యాన్సులు చేయడము, అంత నాకు డ్రీమ్స్లో కూడా అవే వచ్చాయి, ఎక్కువ రాసలీల అలా వచ్చేది. కానీ నాకు అప్పుడు మీనింగ్స్ తెలీదు. కాకపోతే స్పిరిచువల్లో ఎంజాయ్ చేసేదాన్ని. ప్రతి ఒక్కటి నాకు వస్తుందని తెలుసు నాకు. సో కాన్ఫిడెంట్గా మట్టుకు ఉండేదాన్ని. నాకు 11 years కిడ్స్ కాలేదు.
ఓకే. సో ట్రీట్మెంట్స్ తీసుకున్నాను. ఇంకా సో ఫస్ట్ ఐయుఐ చేస్తారు. అంటే ఎక్కువ రిలీజ్ అవుతే నార్మల్ ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఎక్కువ రిలీజ్ అయ్యేటట్టు చేస్తారు. అట్లా డిఫరెంట్. లాస్ట్కి నాకు ఐవీఎఫ్ అయింది. అంటే ఓకే. ఎగ్స్ బయటికి తీసి ఒక మిస్క్యారేజ్ కూడా అయింది నాకు. ఓకే. సో ఎగ్స్ బయటికి తీసి కలిపితే ఒకటే ఎగ్ వచ్చింది. అప్పుడు చేయాలంటే చేసేయమన్నాము. సో అది అప్పుడు డాక్టర్ చూసి నీకు అసలు హార్ట్ బీట్ ఏది లేదు, కానీ ప్రెగ్నెంట్ అయినట్టు వస్తుంది, యూ మైట్ లూజ్ దిస్, సో మీరు ఇది కావద్దని ముందే చెప్పింది. సో అది నేను లూజ్ అయ్యాను. సో మళ్ళీ నెక్స్ట్ మంత్కి మళ్ళీ ట్రై చేస్తాం ఇమీడియట్గా. ఆవిడ అంది నీకు ఇమీడియట్గా చేస్తే అవుతుంది, ఎందుకంటే మొత్తం ప్రిపేర్ అయి ఉంది లోపల కూడా అంతా. ఎందుకంటే ఒక ప్రెగ్నెన్సీ లాగా అయిపోయింది కాబట్టి ప్రిపరేషన్ అయి ఉంది, నీ ఊంబు ఈజీగా అయిపోతుంది అని చెప్పింది. అప్పుడు చాలామంది ఏమవుతుంది, డిప్రెషన్లోకి గురవుతారు మిస్క్యారేజ్ అయిందని. ఆవిడ నాకు క్లియర్గా చెప్పింది, నువ్వు డిప్రెషన్ కారాదు, నువ్వు ఫుడ్ కూడా తగ్గించరాదు. ఇంట్లో ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది మిస్క్యారేజ్ అయిన ఎన్విరాన్మెంట్? ఇంట్లో వాళ్ళందరూ సాడ్గా ఏడుస్తూ, మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఆ సిచ్యువేషన్ చాలా టఫ్. అది నాకు స్పిరిచువాలిటీ హెల్ప్ చేసింది. నాకు చిన్నప్పటి నుంచి ఇచ్చిన జ్ఞానము, ఆ కాన్ఫిడెన్స్ నాకు హెల్ప్ చేసింది. సో నేను చాలా స్ట్రాంగ్గా ఉండి, నేను అప్పుడు మా అత్తయ్య మామయ్య కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ బాధపడుతూ అదేంటి ఇది బాధపడట్లేదు అన్నట్టుగా చుట్టూ సొసైటీ అనిపించింది. మనకు అసలు పిల్లలది అంత పట్టలేదేమో అన్నట్టుగా చూసే వాళ్ళకి అనిపించింది. కానీ నా మోటివేషన్, నా ఎయిమ్ ఇమీడియట్గా మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వాలి. సో దానికి నేను దానికి వెళ్ళొద్దు, ఫ్యూచర్ వెళ్ళాలి. సో నాకు ఐఎమ్ సూపర్ కాన్ఫిడెంట్, నాకు 3 కిడ్స్ ఉంటారని, అందులో ఒక సెట్ ట్విన్స్ ఉంటారని. అది చిన్నప్పటి నుంచి తెలుసు నాకు. ఎందుకంటే నా ట్విన్తో నేను చాలా ఎంజాయ్ చేశాను చిన్నప్పుడు, బాగా నవ్వుతూ, అసలు కంటిన్యూస్ జోక్స్. ఇప్పుడు కూడా అంతే, ఎక్కడికైనా వెళ్తే కంటిన్యూస్ మేము హ్యాపీగా ఉంటాం. అయితే అది నా పిల్లలకు కూడా దాన్ని అనుభవించాలి, నేను వాళ్ళు ఆడుకుంటూ ఉంటే దాన్ని అనుభవించాలని మొదటి నుంచి మేనిఫెస్ట్. నేను 2 ట్విన్స్, 3 కిడ్స్ నాకు కావాలి అని ఫర్ ష్యూర్. అంత 11 years డిలే అయినా నేను చాలా కాన్ఫిడెంట్గా 3 కిడ్స్ నాకు ఉంటారని చెప్పేదాన్ని. అందరూ ఏంటి నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు, పిల్లలే కావట్లేదంటే 3 ఏంటి అని, అట్లాగే ఉంటుంది కదా అప్పుడు. సో ఆ టైంలో నేను ఫుడ్ తీసుకుని చాలా స్ట్రాంగ్గా, డిటర్మైండ్గా మళ్ళీ అప్పుడు ఇమీడియట్గా కన్సీవ్ అయ్యాను నేను. ఓకే. సో అప్పుడు నాకు ఆ డిఫరెన్స్ తెలిసింది. ఒక కిడ్ని చూస్తే బయట ప్రిపేర్ అయింది నార్మల్గా అయిన కిడ్కి, ఎందుకంటే మంచి ఎగ్ని చూస్ చేస్తారు, మంచి స్పర్మ్ చూస్ చేస్తారు కదా. సో ఆ డిఫరెన్స్ కనిపించింది నాకు. ఏం డిఫరెన్స్ అంటే ఆధ్యాత్మికంగా చాలా అడ్వాన్స్ సోల్స్ వస్తారని అర్థమైంది నాకు. ఓకే. ఇది ఇలా ఐవీఐ అంటే ఇలా అలాంటి ప్రాసెస్లోకి వస్తాయి. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్తో భాగస్వాములు కండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. ఏదైనా ప్రకృతి నేచర్గా, ఐ మీన్ లైక్ సహజ సిద్ధంగా ఉండాలి అని అంటారు కదా. సో మరి ఐవీఎఫ్ ఇవన్నీ లైక్ కొంచెం బయాలజికల్గా న్యాచురల్గా జరిగే మీన్స్ కాదు కదా. సో మరి ఎట్లా దానికి కూడా అంత బ్యూటిఫుల్ సోల్స్ ఎలా వస్తున్నారు? అంటే ఇప్పుడు భార్య భర్త కలిసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళలో ఒక్కోసారి పాజిటివ్ ఉంటారు, నెగిటివ్ ఉంటారు, రైట్? అంటే మన థాట్ డిఫరెంట్గా ఉంటుంది. మనం వెళ్ళి పురాణాలలో చూస్తే కూడా ఈ అంబాలిక ఒక ఋషితో కలిసినప్పుడు కళ్ళు మూసినప్పుడు ధృతరాష్ట్రుడు గుడ్డిగా పుట్టాడు అని, ఇంకోటి ఆవిడ ఇరిటేబుల్గా ఉంది కాబట్టి ఆయన ఎప్పుడు ఇరిటేబుల్గా ఉంటాడు, ఎప్పుడు నెగిటివ్ సోల్. సో మీ యొక్క భావాల వల్ల ఆ సోల్ వస్తారు అక్కడ. సో ఇక్కడ బయట మిక్స్ చేయడం వల్ల, మీకు మంచిగా అన్ని మిక్స్ చూసి చేయడం వల్ల, అంటే నేను ఎంకరేజ్ ఇది చేయట్లేదు, కానీ ఆ డిఫరెన్స్ అయితే నాకు కనబడింది, హయ్యర్ సోల్స్ రావడం. సో మీకు సింపుల్గా మన భావం బాగా ఉంది అన్న, దట్స్ అనదర్ సొల్యూషన్. అది ఇంకా అద్భుతం. నార్మల్గా కనుక మీరు అద్భుతమైన మెడిటేటర్ ఉండి, అద్భుతమైన మెడిటేటర్ కావాలంటే ఇంకా కలిసేప్పుడు అద్భుతంగా ఒకటయ్యి రమించినప్పుడు, ఇప్పుడు ఓషో దాంట్లో కూడా చెప్తారు కదా, అక్కడే మీరు ఎన్లైటన్మెంట్ పొందొచ్చు అని. ఆ భావన అంత అద్భుతమైన భావనలోకి అలాంటి దాంట్లో మీరు కనుక చేస్తే హయ్యర్ సోల్స్ వస్తారు. దిస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. ఎస్. సో అందుకని మీరు మంచి మెడిటేటర్స్ అయి ఉండి అద్భుతంగా మీరు ఏ సోల్ అయితే మీకు కావాలో భావనలో అనుకుని అంత కాన్ఫిడెంట్గా మీరు నమ్మి చేస్తే మీకు ఎవరు కావాలో వాళ్ళు వస్తారు. కాకపోతే జాగ్రత్త కోరుకోవడం కూడా జాగ్రత్తగా కోరుకోవాలి మనం. ఎందుకంటే ఒక్కోసారి హయ్యర్ సోల్స్ అంటే వీళ్ళు కొంతమంది మాస్టర్స్ వచ్చి
ఈ భూమికి ఎనర్జీ ఇవ్వడానికి, సృష్టికి ఎనర్జీ ఇవ్వడానికి వస్తారు. మనకి ఆధ్యాత్మికంగా ఇవ్వడానికి రారు. సో వాళ్ళు కొంచెము మెంటల్లీ రిటార్డ్ లాగా అలా కనబడతారు మనకి. ఎందుకంటే వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు ఎవరు. అందుకని వాళ్ళు ఉట్టి తినడం కూడా తింటారు, కొన్ని ఒక్కోసారి అన్నీ చేయించుకుంటారు. సో అది ఒక డిజైన్ పర్పస్గా వస్తారు. సో వీళ్ళు అలా కావాలంటే అలా వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఒక్కొక్కసారి బుద్ధుడు లాగా అవుతారు, ఇల్లు వదిలేసేసి. సో అది కూడా మీకు యాక్సెప్ట్ ఓకేనా? సో అందుకని కరెక్ట్ గా ఇది కావాలి. మీరు కొంతమంది ప్రజాసేవ చేయాలంటారు. ఈ నిజంగా పుట్టాక వాళ్ళు మొత్తం అసలు సరిగ్గా చదువుకోరు వాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ జ్ఞానులు పుట్టి నువ్వు ఏబిసిడి చదివితే, నేను పిహెచ్డి చేసిన దానికి నాకు ఏబిసిడి బుక్ చదివితే నేను చదవను కదా. సో వాళ్ళు ప్రాపర్గా చదవరు, ప్రాపర్గా ఫోకస్ చేయరు వాళ్ళకి. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న జ్ఞానులు సడన్గా అందరికీ టీచింగ్కి వెళ్ళిపోతారు ఇల్లు వదిలేసి. సో అది మీరు యాక్సెప్టెడ్ ఉన్నారా? మరి ఇవన్నీ చూసుకోవాలి మీరు, ప్రాపర్గా అడగాలి అడిగితే. సో కొందరికి అది అడగడము నాట్ షూర్ అయితే ఒకరి హెల్ప్ తీసుకోవచ్చు. అంటే నాట్ ఆల్ కేసెస్ లో ఇలా ఇల్లు వదిలేస్తారు, రిటైర్డ్ గా పుడతారు, కానీ అన్ని పాసిబిలిటీస్ ప్రిపేర్ అయ్యి అన్నది ఇంపార్టెంట్. నాకు ఒక్కటి ఏం అర్థమైందంటే, చాలా మంది మాస్టర్స్, మన పిరమిడ్ మాస్టర్స్ ఎవరైతే ఈ ప్రెగ్నెంట్ అవ్వాలని అనుకుంటున్నారు పెళ్లికి ముందు, మా ద్వారా ఒక బ్యూటిఫుల్ సోల్ రావాలి, ఒక ఉన్నతమైన మాస్టర్ రావాలని చాలా మంది మాస్టర్స్ అనుకుంటున్నారు. నేను పర్సనల్ గా కూడా విన్నా. సో వాళ్ళందరూ ఎట్లా అనుకోవాలనేది మీ మాటల్లో క్లియర్ గా. అలా అనుకుంటే అది కరెక్ట్, అంటే కరెక్ట్ కాదని కాదు, ఏదైనా రావచ్చు వాళ్ళకి. అలా కాకుండా వాళ్ళకి సృష్టి చేయాలి అంటే వాళ్ళకి ఏం చేయాలి. ఇప్పుడు నేను నా జీవితాన్ని సంసారము వదిలేయలేదు. నేను సంసారాన్ని పాటిస్తూ అటు బిజినెస్ చేస్తూ, పిల్లల్ని పెంచుతూ, హస్బెండ్ కూడా ఇవ్వాల్సిన టైం ఇస్తూ ఇవన్నీ చేస్తున్నా. సో మీకు ఇలా కావాలంటే ఇంత డీటెయిల్గా అనుకోవాలి. ఓకే, అది ఫస్ట్ నుంచి అనుకోవాలి. ఎడ్యుకేషన్ వల్ల ఏం చేయాలి, ఎడ్యుకేషన్లో ఏం నేర్చుకోవాలి, తల్లిదండ్రులుగా మీ పార్ట్ వాళ్ళకి ఏం చేస్తారు కూడా క్లియర్ ఉండాలి మీరు భావనలో. సో నేను నీకు ఇది చేస్తా, ఎందుకంటే ఆ సోల్ కూడా మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి భయపడతారు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చి మీరు ప్రాపర్గా వాళ్ళ గైడెన్స్ ఇచ్చి చేయకపోతే వాళ్ళ జన్మ వేస్ట్ అవుతుంది. ఓకే ఓకే. సో అందుకని కొంతమందికి 3 monthsకి మిస్క్యారేజ్ అయిందంటే వాళ్ళు డిసైడ్ వద్దనుకొని వెళ్ళిపోయారు ఆత్మలు. ఎందుకంటే మనం ప్రిపేర్డ్ లేం వాళ్ళకి. వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు వాళ్ళ కర్మ మన కర్మ అంతా సూట్ అవుతుంది, కానీ మనము వాళ్ళని పెంచే అంత మనలో లేకపోతే, మనలో ఇవన్నీ వేరే ఉన్నాయి అనుకోండి, నెగటివ్స్ ఎక్కువగా, సో వాళ్ళు రాలేరు, హయ్యర్ సోల్స్ వెళ్ళిపోతారు మళ్ళీ. సో అందుకని మనది మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ అడిగేది డీటెయిల్డ్గా అడగాలి. చదువుతో పాటు ఏం చదువుకోవాలి, ఎలా వాళ్ళు పెళ్లి చేసుకోవాలా, ఎలాంటి అమ్మాయిని, మళ్ళీ నెక్స్ట్ స్టేజ్ వాళ్ళు దేంట్లోకి వెళ్ళాలి, అటు సంపాదించుకుంటూ వెళ్ళాలా, సంపాదన అవసరం లేదు అందరికీ పంచుతూ వెళ్ళాలా. కొంతమంది డొనేషన్స్ ఇవ్వాలి అంటారు. సో డొనేషన్స్ నువ్వు సంపాదించిన ఆస్తి కూడా వాళ్ళు వెళ్ళి డొనేషన్స్ ఇస్తూ తిరుగుతూ క్లాసులు చెప్తారు. ఓకేనా నీకు అది? మళ్ళీ ఓకే కాదంటారు. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇది నేను పర్సనల్గా చూసింది. ఒక ఫ్రెండ్ ఇలాగే అంది, నా పిల్లలు అదేంటి కాలేజ్ మధ్యలో ఇంటికి వచ్చేసారు, వాళ్ళు అద్భుతమైన భవనం కట్టించారు, ఇద్దరు హస్బెండ్ వైఫ్, ఇద్దరు ఫిజిషియన్స్, చాలా సంపాదించారు వాళ్ళు యుఎస్లో. అయితే మూవీ థియేటర్ అన్నీ చాలా విశాలంగా కట్టించారు అన్ని. అయితే ఆ అబ్బాయిలు చదువుకోకుండా, అంటే కొంచెం చదివి మధ్యలో బ్రేక్ లాగా ఆపేసి ఇంట్లో మంచి మూవీస్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆవిడ నాకు డిప్రెషన్ అనిపిస్తుంది, వీళ్ళు అసలు చదవట్లేదు, ఇలా వచ్చి చేస్తున్నారు, అసలు నీ మేనిఫెస్ట్ ఏం చేసావని అడిగి. ఎందుకంటే నేను మొదటి నుంచి చూస్తున్నాను మాటలు. ఆవిడెప్పుడు నా పిల్లలు ఇల్లు కట్టిస్తున్నా, పిల్లలు ఎంజాయ్ చేయాలి ఇదే మాట తను. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? ఎంజాయ్ చేస్తున్నారు. మరి నీకు ఎందుకు డిప్రెషన్లోకి వెళ్తున్నావు? ఆ ఒక్క మాట ఆవిడకి సడన్గా, అరే అవును కదా, నేను దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంట్ దెమ్ టు డూ, రైట్? అందుకని మనము జాగ్రత్తగా, ఒకవేళ మీరు నిజంగా వాళ్ళని ఎంజాయ్ చేస్తుంటే మీరు కూడా ఎంజాయ్ చేయండి. మళ్ళీ చదువుకోవాలి అంటారు ఎందుకు? ఎందుకంటే వాళ్ళు ఇంకో 10 తరాలు తినేంత నువ్వు సంపాదించావు, మరి ఎంజాయ్ చేయని ఈ తరం. నీకు పిల్లలు ఎంజాయ్ చేయాలి అన్నది నువ్వు మనస్ఫూర్తిగా కోరుకున్నావు, అది యూనివర్స్ ఇచ్చింది, మళ్ళీ దాన్ని తిడతావు ఎందుకు? మళ్ళీ డిప్రెషన్కి ఎందుకు వెళ్తావు? ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నాకు. ఐ మీన్ లైక్ మీరు ఒక సైడ్ చెప్తానే 100% ట్రూ, మనం అంత క్లియర్ కట్గా మన థాట్ ఉండాలి అనేది అర్థమవుతుంది. ఇంకో సైడ్ ఆలోచిస్తుంటే జనరల్గా ఏమంటాం, ఇతర వాళ్ళు ఎట్లా ఉన్నా వాళ్ళని ఎలా యాక్సెప్ట్ చేయాలి అనేది మనతో కోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ. మనని మనం యాక్సెప్ట్ చేస్తే ఇతర వాళ్ళని ఎలా ఉండాలి అలాగే యాక్సెప్ట్ చేయాలి. అది మన హస్బెండ్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, మన పిల్లలు అవ్వచ్చు అని అనుకుంటున్నాం కదా. సో మరి
నా పిల్లాడు ఇట్లా ఉండాలి మనం ముందే కొన్ని కండిషన్స్ పెట్టి పిలుస్తున్నప్పుడు ఈవెన్ ఇన్ స్మాల్ థింగ్స్ కూడా మీరు అన్నట్టు ఎడ్యుకేషన్, మ్యారేజ్, లైక్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ని మనం ముందే ఇట్లా ఉండాలని అన్నప్పుడు ఒక కన్స్ట్రెయిన్డ్గా మేబీ ఒక డిసాక్సెప్టెన్స్ అనేది లేకపోవటం అన్నట్టు అవుతుంది కదా. కాదు, ఇప్పుడు మీకు మనకి మానవ జన్మకి ఎనిమల్ జన్మకి తేడా ఏంటి? మానవుడు మనది మనము రాసుకోవచ్చు, ఓకే, మనది మనం డిసైడ్ చేసుకోవచ్చు. పుట్టక ముందు డిసైడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఎప్పుడు చచ్చిపోతున్నాం, ఎప్పుడు పుడుతున్నాం, నా లైఫ్ ఏంటి, నేను ఎందుకోసం వచ్చాను, చాలా క్లారిటీగా మీరు మొత్తం ముందే డిసైడ్ చేసుకొని పుడతారు. అందుకే పేరెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు, రైట్? సో మీకు ఆ హక్కు ఉంది మానవులుగా. మీ జన్మను మీరు రాసుకునే హక్కు మీకు ఉంది. కానీ ఇక్కడ మనం పక్కన వాళ్ళ జన్మని రాస్తున్నాం. అవును, మీరు ఇన్వైట్ చేస్తున్నారు. ఏ సోల్ అయితే ఆ ప్రిపరేషన్లో ఉన్నారో, అది రాసుకున్నారో, ఆ సోల్ మీకు వస్తుంది. మీరు వాళ్ళ లైఫ్ మీరు రాయట్లేదు, మీకు ఈ వచ్చే సోల్కే మీరు చేంజ్ చేయరు అది అలాగా. కాకపోతే మీరు అడిగే క్వశ్చన్స్కి మీరానికి ఏ సోల్ అయితే అట్రాక్ట్ అవ్వాలో, ఒక ధ్యాని కావాలి అంటారు. ఆ ధ్యాన లోకంలో ఉన్న ధ్యాని అట్రాక్ట్ అయ్యి మీకు ఆ పిలుపుని విని ఆమె ఆ కండిషన్స్ చూసుకుని సరే నాకు ధ్యానం చేసుకోవచ్చు నేను ఈ ఫ్యామిలీ అయితే అని వస్తారు. ఓకే, సో మై అదర్ క్వశ్చన్ ఇస్ దీనిపైనే. ఇప్పుడు నాకు ఇలా కావాలి, ఇట్లా ఉంటే బాగుంటుంది ఫ్యామిలీకి, ఆర్ నాకు ఏదో ఒకటి అని అనుకుంటాం కదా, నాకు వచ్చే సోల్. ఓకే, ఇప్పుడు అసలు వచ్చే సోల్ వరకు పక్కన పెడితే ఇప్పుడు మన లైఫ్ మన చాయిసెస్ చూసుకుంటే ఒక 5 years బ్యాక్ మనం ఇది అని అనుకున్నది మారిపోతుంది. 10 yearsకి నేను 5 years బ్యాక్ నాకు కోపం ఎక్కువ ఉందని అన్నాను, లేకపోతే 5 years బ్యాక్ నాకు బెండకాయ కూర తింటాం ఇష్టం ఉంటాను, లేదా నాకు డాక్టర్ని ఆర్ ఇంజనీరింగ్ చేస్తామని. ఇంజనీరింగ్ ఇస్ అ క్లాసిక్ కేస్. ఇంజనీరింగ్ చేయాలని అనుకుంటారు, ఆర్ సమ్ అదర్ ఎడ్యుకేషన్. 5 years ఇన్ ద లైన్, 10 years డౌన్ ద లైన్, 20 years డౌన్ ద లైన్ ఆ ఇష్టాలన్నీ మారిపోతున్నాయి. సో మనం ఈ మూమెంట్లో ఉన్న ఇష్టాలతో మనం కోరుకుంటున్నాం నా చైల్డ్ ఇట్లా ఉండాలంటే, అక్కడ ఉన్న మన ఇన్సెక్యూరిటీస్, మన ఫియర్స్, అండ్ మోస్ట్లీ మన ఇన్సెక్యూరిటీస్, ఫియర్స్ అండ్ మన లైఫ్ని మనం షేప్ చేసిన ఆ ప్యాటర్న్స్ నుంచి వాళ్ళు ఇట్లా ఉంటే ఫైనాన్షియల్గా స్టేబుల్ ఉంటే బాగుంటుందో, మంచి జాబ్ చేస్తే బాగుంటుందో, మంచి ఎడ్యుకేషన్ ఉంటే బాగుంటుందో, విదేశాలకు వెళ్తే బాగుంటుందో, మన ఇన్సెక్యూరిటీస్ వాళ్ళు క్రికెటర్ అవుతే బాగుంటుంది అన్న విధంగా మనం కోరుకుంటాం. 10 years డౌన్ ద లైన్ మన ఆలోచనలే మనం మారుతున్నాయి కదా, మనం అప్పుడు హ్యాపీగా ఉండకపోతే ఎట్లా? అంటే ఇప్పుడు ఒక సోల్ తన ఓన్ డిజైన్ చేసుకొని వస్తుంది మీ దగ్గరికి. మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏమీ అడగం, ఒక సోల్ డిజైన్ చేసుకొని వస్తుంది. ఒక మదర్ అంటది ఇంజనీరింగ్ చేయమంటది, కానీ ఆ సోల్ డాక్టర్గా డిజైన్ చేసుకొని వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఏమవుతుంది, మీరు పుష్ చేస్తున్నారు మెడిసిన్ చేయమని, మెడిసిన్ అబ్బాయి చేయలేడు, జాయిన్ అవుతాడేమో. సో ఇప్పుడు మీరు ముక్కు ఉంది, ఈ ముక్కు దగ్గరికి తిరిగైనా అక్కడికే వస్తాడు, దర్ ఇస్ నో క్వశ్చన్. సో మీరు పుష్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇదంతా తిరిగి మళ్ళీ అదే ఇంజనీరింగ్కి వస్తాడు. 1 year చేసి డిస్కంటిన్యూ చేసి అందులో పాస్ కాక ముప్పు తిప్పలు పడి ఇది నాది కాదు, నేను ఇంజనీరింగ్ చేయగలుగుతా అనే కాన్ఫిడెన్స్ కిడ్కి వచ్చినప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చి ఇంజనీరింగ్లో జాయిన్ అవుతారు. నాకు అలా చాలా మంది తెలుసు యూఎస్లో. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న. పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. సో అట్లా అయితే మీరు అన్నట్టు మనం సపోజ్ పిల్లాడు ఇంజనీరింగ్ అవ్వాలని ఎప్పుడు కోరుకొని పుట్టుకొని 10-20 years డౌన్ ద లైన్ ఇంజనీరింగ్ అప్పుడు భూమిలో లేకపోయినా మేబీ సమ్ అదర్ ఫీల్డ్ భూమిలో ఉంది, సపోజ్ మేబీ మెడికల్ ఫీల్డ్ ఆర్ సైకాలజీ ఫీల్డ్ మంచి హై ఇన్కమ్ పెయిడ్ ఆర్ వెల్ సెటిల్డ్ డిమాండ్లో ఉన్నది, ఇంజనీరింగ్ డిమాండ్లో లేదని అనుకున్నా కూడా ఆ అబ్బాయి ఇంజనీరింగే చేస్తాడు. ఎందుకంటే ఇంజనీరింగ్ డిజైన్ కోసమే వచ్చారు, మీరు అది కోరుకున్నారు, అది మనం హ్యాపీగా ఉండాలి. పేరెంట్స్ నువ్వు డిమాండ్లో లేని ఎడ్యుకేషన్ చేస్తున్నాను సాడ్గా ఫీల్ అవ్వకూడదు. అసలు వాళ్ళని ఇది చెయ్యనే చెప్పదు. ఓకే, వాళ్ళను వాళ్ళ సోల్కి వాళ్ళ డిజైన్కి వదిలేయాలి. ఇప్పుడు మా పిల్లలే ఉన్నారు, వాళ్ళు ముగ్గురు కూడా చిన్నప్పటి నుంచి మెడిసిన్లోనే వాళ్ళు ఇన్వాల్వ్డ్. అంటే నేను చిన్నప్పటి నుంచి వాళ్ళని హాస్పిటల్ పంపించాను మా ఆయనతో. ముగ్గురిని కాదు, నాకు ముగ్గురు కొంచెం ఇంట్లో కొంచెం కష్టం అవుతుంది వీకెండ్, అందుకని ఇద్దరినైనా ఒక్కరినైనా మా ఆయనతో పంపిస్తే వాళ్ళు నర్సులకి పేపర్లు అటు ఇవ్వడము, స్ట్రెడ్ చేయడం, అట్లా వాళ్ళు ఏ పని చెప్తే అది చేసేవారు చాలా చిన్నప్పుడు. తర్వాత రూమ్స్కో వెళ్ళడము, చెక్ చేయడము వాళ్ళని, అలా అన్నీ వాళ్ళకి ఎక్స్పోజర్ టోటల్గా ఉంది. ఎక్కువ రీడ్ చేయగలుగుతారు. కార్డియాలజిస్ట్ చేసే జాబ్ వాళ్ళు ఆల్మోస్ట్ చేయగలుగుతారు. అంటే చిన్నప్పటి నుంచి అట్లా మా ఆయన కూర్చోబెట్టి వాళ్ళకి నేర్పించారు. సో అలాంటి ఎక్స్పోజర్ ఉన్న కిడ్స్ మోస్ట్లీ మెడిసినే చేస్తూ ఉంటారు. సో వాళ్ళు మెడిసినే చేస్తా అని అనేవారు.
నేను అది చెయ్యమని చెప్పేదాన్ని కాదు, వద్దు అని చెప్పేదాన్ని కాదు. కానీ కొంచెం పెద్దగా అయ్యాక మా చిన్న అబ్బాయి నాకు నేను ఇంజనీరింగ్ సైడ్ కూడా, కంప్యూటర్ సైన్స్ కూడా నేను థింకింగ్ అన్నాడు. సరే నాయన నువ్వు ఏ చేస్తా అంటే అజ్జయ్, అది డెఫినెట్లీ మోర్ రిలాక్సింగ్ టు యూ దాన్ డూయింగ్ మెడిసిన్. మెడిసిన్ ఈజ్ వెరీ టఫ్, 40 ఏళ్ళ దాకా చదువు ఉంటుంది, ఈ స్పెషాలిటీ ఆ స్పెషాలిటీ అంటారు. సో మీకు సెకండ్ జనరేషన్ వాళ్ళు, ఇప్పుడు మాకంటే వర్క్ చేయింది నడవలేదు బిగినింగ్, వాళ్ళకి అవసరం లేదు అది, వాళ్ళు ఆడుతూ పాడుతూ చదువుకోవచ్చు, వాళ్ళు దే హ్యావ్ లగ్జరీ లైఫ్ కంపారిటివ్ టు అస్. సో నేను అదే చెప్పాను, నీకు లగ్జరీ లైఫ్ ఉంటుంది, నువ్వు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. సో నువ్వు ఇంజనీరింగ్ చేస్తా అంటే హ్యాపీగా చేసుకోవచ్చు. సో వేరేవి కూడా చేసుకోవచ్చు నువ్వు ఇంజనీరింగ్ చేస్తే, అదే మెడిసిన్ చేస్తే వేరేవి చేయలేవు నువ్వు అని. అంటే ఇన్సెక్యూర్డ్గా డెసిషన్ తీసుకోకుండా కొంచెం నేను ఎంకరేజ్ చేశాను. ఏమని అంటే దాంట్లో బెనిఫిట్స్, మెడిసిన్ చేస్తే ఈ బెనిఫిట్స్ అని ఆ రెండింటిని బెనిఫిట్స్ చూపించాను, 2 నెగిటివ్స్ చూపించి వదిలేసాను అంతే. సో నువ్వే డెసిషన్ తీసుకో. సో తల్లిదండ్రులుగా మనము పిల్లల్ని ఇది చెయ్యు అని చెప్పొద్దు. ఓకే, బెనిఫిట్స్ నెగిటివ్స్ చెప్పి వాళ్ళని వదిలేయాలి. రేపు పొద్దున వాళ్ళు సీఈఓలు కావాలంటే వాళ్ళ ఓన్ డెసిషన్స్ తీసుకోవాలి. చిన్నప్పటి నుంచి మీరు వాళ్ళకి డెసిషన్ తీసుకుంటే రేపు పొద్దున వాళ్ళు బాస్ అయినా పక్క వాళ్ళని డెసిషన్ అడుగుతారు, ఇది ఓకేనా, ఇది నేను చేయొచ్చా, చేద్దామా. సో వాళ్ళు ఆ ఇండిపెండెన్సీ వాళ్ళకి ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు వాళ్ళు వచ్చి అమ్మ నేను కోక్ తాగుతాను అంటారు పిల్లలు వచ్చి, అప్పుడు మీరు తాగొద్దు నువ్వు, ఇది అస్సలు ఇది కాదు, నువ్వు తాగొద్దు అంటారు. అంటే యూఆర్ మేకింగ్ ద డెసిషన్. సో మీరు అనుకుంటారు అతను తాగుతాను అడుగుతున్నాడు, నేను డెసిషన్ ఎట్లా తాగుతా అంటాడని. కాదు, మీరు నేనేం చెప్పాను అంటే, మా అబ్బాయి అలా వచ్చి అడిగితే, ఎవరో తాగుతూ ఉంటే చూసి వచ్చి అడిగితే నేను ఒకటే మాట చెప్పాను, నువ్వు అడగగానే మనం ఎస్ అనాలి పిల్లలకి. అడగగానే నీకు ఎన్ని కోకులు కావాలి చెప్పు పర్ డే, తాగొచ్చు అన్న, నిజము నువ్వు అగ్రి చేస్తున్నావా అన్నాడు. అగ్రి ఎన్నంటని తాగు, అది నీ బాడీ నీ ఇష్టం, నాకు సంబంధం లేదు. నువ్వు పర్ డే ఎన్ని తాగుతావు, కోల్డ్ తాగుతావా, హాట్ తాగుతావా, ఫ్రిడ్జ్లో ఎన్ని పెట్టాలి, బయట ఎన్ని పెట్టాలి, వీక్లీ ఎన్ని కావాలి నీకు, ఆ లిస్ట్ ఇవ్వమన్నా నేను ఫస్ట్. సో వాడికి టోటల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది, అబ్బా హమ్ ఇచ్చేసిందని హ్యాపీ అయిపోయాడు. అయిపోయాక 1 minute ఒక 5 minutes దాన్ని ఎంజాయ్ చేయనిచ్చా మెంటల్గా, తాగినట్టుగా నేను తెచ్చిపెట్టినట్టుగా ఆ తృప్తి పడ్డాడు వాడు. ఒక 5-10 minutes పడ్డాక పిలిచాను. ఇప్పుడు హ్యాపీగా వచ్చి మీరు ఏది అడిగితే అది చేస్తాడు, ఎందుకంటే మీరు ఎస్ అన్నారు కాబట్టి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ సైకాలజీ పిల్లలది. అయితే వచ్చి ఏంటమ్మా అన్నాడు. ఏం లేదు నాయన, నువ్వు ఒకసారి కంప్యూటర్ ఆన్ చేసి అది ఏ టైంలో కోక్ తాగితే మంచిది, నువ్వు స్కూల్ పోయేటప్పుడు, ఆ స్కూల్ నుంచి వచ్చాకనా, స్కూల్లోనా, తిన్నాకనా, ఏంటి పడుకునేటప్పుడు, దాని ప్రకారం నువ్వు చేస్తే నీ బాడీకి ఇంకా బెటర్ కదా, నువ్వు వెళ్ళి బెనిఫిట్స్ అని కొట్టమన్నా, నెగిటివ్స్ కొట్టమనలే, బెనిఫిట్స్ అని కొట్టమన్నా. వాడు వెళ్ళాడు కంప్యూటర్ కొట్టాడు, 6 నిమిషాలకి అమామా నరిచాడు. ఏంట్రా అంటే, నేను చచ్చిన కోకు దాగా అన్నా. అయ్యో మరి కోకులన్నీ ఏం చేయాలంటే, నువ్వు కొనలేదు కదా కొనకు అన్నాడు. అంటే అంత బిల్డప్ క్రియేట్ చేశాను నేను, ఆల్రెడీ కొని పెట్టి వాడికి ఇచ్చినంతగా, అక్కడ ఏది చేయలే. మరి కోకులు ఏం చేయాలన్నా నేను, నువ్వు కొనలే కదా కొనకు అన్నాడు. షూరా అన్నా, షూర్ అమ్మ కొనకు, ఎందుకంటే ఇది నెగిటివ్ తప్ప 1% కూడా పాజిటివ్ చేయట్లేదు, షుగర్ స్పైక్ చేస్తుంది, పడేస్తుంది సడన్గా, ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది అని అలా ఏమేమి ఉన్నాయో ఒక 10 points టక చెప్పాడు నాకు. ఓకే, దాని తర్వాత అదే వీక్ 3 మానిపించేశాడు. మా హెల్పర్ కొడుకు, అలా ఆయన ఫ్రెండ్ని, మా ఆయన కూడా రోజు ఒకటి తాగేవారు, మా ఆయన కూడా బంద్ చేశారు. వాళ్ళు చెప్పగానే వెళ్ళి అన్ని బెనిఫిట్స్ అది అన్నీ చెప్పాడు, ఇవి అవుతాయి నాన్న, తాగక అసలు ముట్టకు దాన్ని అని. సో వీళ్ళు ఇప్పుడు లైఫ్లో దాన్ని ముట్టరు, ఆ అబ్బాయి ముట్టడు. ఓకే, ఎందుకంటే మీరు చిన్నప్పుడు ఆ ఇత్తనాన్ని నాటారు, అది ఏం చేస్తున్నా, కోకుని చూస్తే అవన్నీ భయంకరంగా కనబడతాయి వాళ్ళకి, తాగరు. సో ఇప్పుడు నేను వద్దు అంటే ఇంకా రెబలింగ్ అయ్యేవాడు, ఇంకా కావాలి. మరి ఎవరు డెసిషన్ తీసుకున్నారు వద్దని? తానే తీసుకున్నాడు. అది దట్స్ హౌ యూ నీడ్ టు రేజ్ ద కిడ్స్. ఎప్పుడైనా వాళ్ళనే బాసులు చేయాలి. ఇప్పుడు ఫుడ్ కూడా చిన్నప్పుడు నేను ఎప్పుడు తినిపించేదాన్ని కాదు. 6 months హార్డ్లీ మంచిగా కూర్చుంటారు వాళ్ళు, ఆ హైస్ చెట్లో కూర్చోబెట్టి దాంట్లో అన్నీ పెట్టేదాన్ని. రైస్, ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేస్తే ఫ్రైడ్ రైస్, వాడు దాంతోపాటు ఫ్రూట్ అడిగేవాడు, బెర్రీస్, అలా అన్నీ పెట్టేదాన్ని. ఒక బుక్క రైస్ తినేవాడు, ఒక్కొక్క మెతుకు తినేవాడు, ఒకటి బెర్రీ తినేవాడు, ఒకటి ఇంకేదో ఫ్రూట్ తినేవాడు. అట్లా వాని ఓన్గా ఇష్టంగా మిక్స్, మనం అట్లా మిక్స్ పెడతామా, మనం ఫ్రూట్ పెడతామా, పెట్టాం కదా. ఒకసారి ముందే ఫ్రూట్ తినేసి అన్నం తినేవాడు, వాడి ఇష్టం, అన్నీ అక్కడ పెట్టేసేదాన్ని. అన్నీ పెట్టమని చెప్పేవాడు క్లారిటీగా, ఫ్రూట్ చూపించి అది పెట్టి ఇక్కడ
అది చూపించి ఇది పెట్టు. నేను తినిపిస్తే తిక్క తిక్క చేసేవాడు, ఓకే. మొత్తం విసిరేసేవాడు. అంటే అంత హయ్యర్ సోల్స్ మీకు తెలిసిపోతుంది చిన్నప్పుడే. వాళ్ళు దే డోంట్ అలో యూ టు డూ సమ్. అయినా పేరెంట్స్ బలవంతాన చేస్తారు. కొంతమంది నాన్ వెజ్ పెడితే వామిట్ చేసుకుంటారు. ప్రెగ్నెన్సీలో నాన్ వెజ్ తినలేరు. దట్స్ ఇండికేషన్ ఆఫ్ హయ్యర్ సోల్. సో రైట్ దేర్ యు నో. సో అయినా బలవంతాన పుట్టినాక బలవంతాన కూర్చుతూ పెడతారు, వాళ్ళు వామిట్ చేసుకుంటారు. సో పేరెంట్కి అవేర్నెస్ లేకపోతే వాళ్ళని ఫ్రూట్ జ్యూసెస్ బాగా తాగుతారు, వాళ్ళు ఫ్రూట్స్ బాగా తింటారు ఇష్టంగా, ఎందుకంటే వాళ్ళు హైయర్ సోల్స్, వాళ్ళు ఆల్రెడీ మానేసి వచ్చారు. నువ్వు మళ్ళీ ఇక్కడ బలవంతాన పెడితే, అందుకని పేరెంటింగ్ చూజింగ్ టు ఎ సోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో నేను ఇది ప్రత్యేకంగా చూశాను మా ఫ్యామిలీస్లో, ఇలా బలవంతంగా. నేను వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పాను అది హయ్యర్ సోల్ పెట్టకండి పెట్టకండి అని. అంటే ఎందుకంటే మనకి నాలెడ్జ్ ఉంది కదా, మనకి బాధ అవుతుంది చూస్తే అయ్యో అని. సో ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ పేరెంటింగ్లో. చిన్నప్పటి నుంచి మీరు వాళ్ళని రైట్ డెసిషన్స్, రైట్ మార్గంలో పెట్టడము, దాన్ని గుర్తించడము, వాళ్ళు ఏ సోలు దేనికోసం వచ్చారన్నది మీకు క్లారిటీగా తెలుస్తుంది వాళ్ళ మాటలతో. మా అబ్బాయి పెద్ద అబ్బాయి 3-4 years అప్పుడు అన్ని ఇట్లా కస్టమ్ మేడ్ కార్స్ వేసేవాడు, స్పోర్ట్స్ కారు. ఒక్కొక్కటి 20 million 10 million ఉంటాయి. ఏంటంటే ఇది నా కారు, ఇది నేను దీన్ని డ్రైవ్ చేస్తా, ఇది నా కారు, అందులో డీటెయిల్డ్గా, అంటే అవి కస్టమ్ మేడ్, నేను మీకు ఏది అడిగితే అది లోపల చేస్తాను. డీటెయిల్డ్గా కప్పు పెట్టేది కాదు, వాడి వ్యాలెట్ పెట్టేది కాదు, అన్నీ డిజైన్ చేసుకునేవాడు చిన్నప్పుడు. అది ఇప్పటికీ ఉన్నాయి నాకు ఆ పిక్చర్స్ కార్స్వి. అయితే ఎంత డీటెయిల్డ్గా అనమాట. అది వాని సోల్లో అంతకుముందు చేసిన పనులు అనమాట అవి. ప్లస్ వాడు ఫ్యూచర్లో హీ కెన్ హ్యావ్ దోస్. అది ఆల్రెడీ అందులో ఉన్నాయి, వాటికి బయటకు వస్తుంది. చిన్నప్పుడు సోల్లో ఉంటారు కదా, సో చిన్నప్పుడు చేసేవన్నీ కొంతమంది నేను ఫ్లైట్ కనిపెట్టాను అంటారు, ఆ ఫ్లైట్లో డ్రైవ్ చేశాను, అది నాకు డ్రైవ్ చేయొచ్చు అంటారు. చిన్న ముద్దు ముద్దుగా మాటలు, వీడు ఏం మాట్లాడుతున్నాడు అని మనం అంటాం, కానీ దట్ ఈస్ ట్రూ. He was a pilot in the past. సో చిన్నప్పుడు ఇంకోటి మా అబ్బాయి పెద్ద అబ్బాయి నేను కనిపెడతాను అంటాడు. ఏ దానికి వెళ్తే సర్జరీస్, అదే ఈ ఆర్థోపెడిక్ సర్జరీది స్పెషాలిటీ చేస్తాను, చేసి ఈ మోకాళ్ళ సర్జరీస్ అయితే బాగా పెయిన్ఫుల్ ఉంటుంది హీల్ అయ్యే వరకు, ఎందుకంటే రాడ్ పెడతారు. అసలు రాడ్ ఎందుకు, ఇప్పుడు చాలా టెక్నాలజీ వచ్చింది, దాంట్లో ఫ్లెక్సిబుల్ది పెట్టొచ్చు. ఇప్పుడు కరగంది సిలికాన్ స్టైల్లో చాలా ఉన్నాయి. నేను దాన్ని కనిపెట్టి నొప్పి లేకుండా చేస్తాను. హీ సో డిటర్మైండ్ అనమాట. అట్లా ఎప్పుడు కనిపెడతా అంటే అది మన సోల్ ప్లాన్ అని అర్థం చేసుకోవాలి. సో వాళ్ళు చెప్తారు మీకు. సో కమింగ్ బ్యాక్ టు ఐవీఎఫ్, మీరు అన్నారు కదా, మీరు ఎట్లా మనం ఆ సోల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఉన్నతమైన సోల్స్ వస్తారు ఈ ప్రాసెస్లో, లైక్ యూనో కోరుకుని బెస్ట్ అనుకుంటున్నాము కాబట్టి అని మన థాట్ ప్రాసెస్ ఎట్లా ఉండాలి అని మనం మాట్లాడుకున్నాం కదా. సో ఆ టైంలో ఉన్న మీ జర్నీ గురించి చెప్తారా? సో అంటే ఇప్పుడు ఐవీఎఫ్ఏ అవసరం లేదు మనకు ఉన్నతమైన. నెక్స్ట్ ట్విన్స్ రెగ్యులర్నే వచ్చారు, కానీ వాళ్ళు కూడా ఉన్నతమైన సోల్సే. కాకపోతే మన థాట్ ప్రాసెస్ మనము ఎంత పాజిటివ్గా ఉండి ఎలాంటి సోల్స్ని మనం ఇన్వైట్ చేస్తామో, ప్లస్ మనము కరెక్ట్ ఆ టైంలో మన స్థితి ఎలా ఉంటుంది, దాన్ని బట్టి ఒక సోల్ రాగలుగుతుంది. ఓకే. సో లేకపోతే ఆ సోలు డిసైన్ చేసుకున్నాక కూడా రావడానికి టైం పడుతుంది. మనలో ఆ ప్రిపరేషన్ లేకపోతే, మనలో భయాలుండి కోపాలుండి ఇరిటబిలిటీ ఉంటే ఆ సోలు అక్కడ ఆగలేదు ఆ ఊంబులో. సో ఆ ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేయాలి. ఒక ఉన్నతమైన సోల్ కోసము ఆ ఊంబులో మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ అది క్రియేట్ చేయకపోతే ఆ సోల్ రాలేదు. నాకు ఒక డ్రీమ్లో చెప్పాడు మా అబ్బాయి, నాకు 11 ఏళ్ళు పట్టింది నీ ఊంబులో రావడానికని. ఎందుకంటే అతనికి సరి అయిన ఎన్విరాన్మెంట్ లేదు రావడానికి, ఊంబులో లేదు, నాలో లేదు, చుట్టుపక్కల లేదు. ఓకే. సో అట్ 11 years తర్వాత అది క్రియేట్ అయింది, క్రియేట్ అయ్యాక రాగలిగాడు. సో ఓకే, కన్సీవింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం, ఎట్లా ఉండాలి అనేది, థాట్ పవర్ గురించి మాట్లాడుకున్నాం, ఆలోచన, క్లారిటీ, మేనిఫెస్టేషన్. సో ఇప్పుడున్న టెక్నాలజీతో ఇమీడియట్గా మనకి ఫస్ట్ మంత్కి అట్లీస్ట్ తెలిసిపోతుంది మనం కన్సీవ్ అయ్యాము అనేది. మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్లు ఉంటాము, ఎవ్రీథింగ్ మనకి ఐడియా వచ్చేస్తుంది. సో ఫస్ట్ 3 months ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీతో మాట్లాడుకుంటే ఫస్ట్ 3 months అసలు ఎట్లా ఉండాలి ఒక మనిషి? అప్పుడు నోటిసబుల్గా ప్రెగ్నెంట్ లాగానే అనిపిదు. సో ఎట్లా ఉండాలి ఒక ఫీమేల్, ఎట్లా ఉండాలి మేల్, ఎట్లా ఉండాలి, మీ ఎక్స్పీరియన్సెస్ అండ్ మీ నాలెడ్జ్? డెఫినెట్గా థాట్ ప్రాసెస్ పాజిటివ్ ఉండాలి. వీలైనంత ఆధ్యాత్మిక బుక్స్ చదవాలి,
ఇప్పుడు మన స్పిరిచువల్ బుక్స్ చదవాలి వీలైనంత, అందులోనే ఉండాలి. నెగిటివ్ దానికి దూరం ఉండాలి. అంటే ఇప్పుడు మన రిలేటివ్స్లోనే కొంతమంది అంటే డిఫరెంట్ మైండ్ సెట్స్లో ఉంటారు, ధ్యానంలో అందరూ ఉండరు కదా. సో అలాంటివి అవాయిడ్ చేయాలి ఆ 3 months. ఎందుకంటే సివియర్ స్ట్రెస్కి గురి కావద్దు. ఇంకోటి ఆ సోల్ మీ చుట్టే ఉంటుంది, ఇంకా స్టిల్ డిసైడ్ చేసుకుంది కానీ ఆ సోల్కి స్టిల్ రిటర్న్ కావడానికి టైం ఉంది. ఓకే. సో మీ బిహేవియర్ని బట్టి ఆ సోల్ చాలా మందికి మిస్క్యారేజ్ అయింది అంటారు. ఎందుకంటే ఆ సోల్ డిసైడ్ చేసుకుంది వాపస్ వెళ్ళిపోవడానికి, ఎన్వైరన్మెంట్ నచ్చలేదు. సో అందుకని ఆ సోల్కి ఎన్వైరన్మెంట్ నచ్చాలంటే పాజిటివ్ ఉండాలి, హ్యాపీ ఉండాలి, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఇవి ఏవి లేకుండా ఇంకోటి వాళ్ళ సోల్ ప్లాన్కి మీరు మాట్లాడే మాటలు మ్యాచ్ కాకపోతే వెళ్ళిపోతాయి అవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒకటి చేద్దాం అనుకున్నా, ఓ నా కొడుకు పుడితే ఇది చేయాలి అది చేయాలి, మాటల్లో ఏదేదో అంటారు కదా, నాకు అబ్బాయే పుట్టాలి అంటారు. అక్కడ అమ్మాయి ఉంటుంది, అమ్మాయిగా డిజైన్ చేసుకుంది. వీళ్ళు చాలా స్ట్రాంగ్గా అబ్బాయి అని అటు అత్త మామ ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటారు అనుకోండి, ఆ పాప సఫర్ అవుతుంది అక్కడ. సో ఆమె అనుకున్న ప్రణాళిక నెరవేరదు, అందుకని వెళ్ళిపోతారు, మిస్క్యారేజ్ అవుతుంది. సో అందుకని బీ కేర్ఫుల్ వాట్ యూ ఆస్క్ అండ్ వాట్ యూ టాక్. చాలా ఇంపార్టెంట్ ఆ ఫస్ట్ 3 months. తర్వాత 6 monthsలో కూడా ఎంతమందో మిస్క్యారేజ్ చూశాను నేను, అప్పుడు కూడా సోల్ రిటర్న్. అది నథింగ్ బట్ సోల్ రిటర్న్. సో కొంతమంది పేరెంట్స్ ఒక ఏజ్ వచ్చినాక ఓకే, కొంతమంది మ్యారీడ్ కపుల్స్ ఒక ఏజ్ వచ్చినాక ఓకే మేము ఇప్పుడు రెడీగా ఉన్నాము టు వెల్కమ్ ఏ న్యూ పర్సన్ ఇన్ టు అవర్ ఫ్యామిలీ. వాళ్ళ సోల్ అని అంత టర్మినాలజీస్ వాళ్ళకి తెలియకపోయినా వాడకపోయినా ఒక న్యూ బేబీని వెల్కమ్ చేస్తాను, న్యూ మెంబర్ని వెల్కమ్ రెడీగా ఉంటారు కొంతమంది. సో వెన్ దే ఆర్ ప్రెగ్నెంట్ కూడా కన్సీవ్ అయ్యమని తెలిసినప్పుడు కూడా చాలా జాయ్ఫుల్గా ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. కొంతమంది అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది, సర్ప్రైజ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది, లేదా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ బాగోకపోవచ్చు. సింగిల్ పర్సన్కి ప్లాన్ చేసుకుంటే ట్విన్స్ ఆర్ ట్రిప్లెట్స్ పుడతారు ఒక్కొక్కసారి. సో ఆ న్యూస్ తెలిసినప్పుడు ఎట్లా డీల్ చేయాలి? చాలామంది నాకు తెలిసినంత వరకు ఏం చేస్తున్నారంటే యంగ్ కపుల్ వెందే ఇమీడియట్గా ప్రెగ్నెంట్ అయితే ఓ మేము ఇంకా టైం స్పెండ్ చేయలేదు ఒకరితో ఒకరు, లేకపోతే ఇనఫ్ డబ్బులు ఎర్న్ చేయలేదు, ఈ బేబీని ఎలా పెంచాలని వెళ్ళి తీసేసేస్తారు. సో టర్మినేట్ చేస్తారు బేబీని. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక సోల్ వచ్చినప్పుడు అది మొత్తం డిజైన్ చేసుకొని వస్తుంది, దాని లైఫ్ ఆ డబ్బులు పట్టుకొస్తుంది. దాని మంచి కర్మల్లో అంటే ఇప్పుడు అది ఆ సోలు అద్భుతంగా పెరగాలనుకోండి, డబ్బుతో పెరగాలి, ఆ డబ్బులు తెచ్చుకుంటుంది, మీరేమీ ఎర్న్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొంతమంది అంటారు కదా మాకు అమ్మాయి పుట్టినాక నాకు కలిసి వచ్చింది, అబ్బాయి పుట్టాక మా బేబీతో నాకు కలిసి వచ్చింది అంటారు. ఎందుకంటారు ఆ మాట? ఎందుకంటే ఆ అబ్బాయి యొక్క మంచి కర్మల డబ్బు అది, నువ్వు సంపాదించింది కాదు. సడన్గా ల్యాండ్లో వస్తుంది, సడన్గా ఫాదర్ ఇస్తారు, ఏదో అయి వస్తుంది డబ్బు వాళ్ళకి. అది అట్లా వస్తుంది. వాళ్ళు ఏ ఎన్విరాన్మెంట్ పెరగాలని రాసుకొచ్చుకుంటారో ఆ ఎన్విరాన్మెంట్లో వాళ్ళు పెరుగుతారు. వాళ్ళు డబ్బు లేకుండా పెరగాలని రాసుకొచ్చుకొని ఒక నేర్చుకునేది ఉంటుంది ఒక సోల్కి. డబ్బు లేకుండా పెరిగి నేర్చుకునేది ఉంటుంది, డబ్బుతో పెరిగి నేర్చుకునేది ఉంటుంది. అలా అలా వాళ్ళ ఓన్ డిజైన్తో వస్తారు కాబట్టి అవన్నీ ఆటోలో జరిగిపోతాయి. మీరు దేనికి కూడా ఫ్యూచరు పాస్ట్ అవన్నీ ఆలోచనలు వేస్ట్. పిల్లల భవిష్యత్తు మనం ఆలోచించడం వేస్ట్. అది పిల్లల్ని ఇది చదువు అని పుష్ చేయడం వేస్ట్. పిల్లలు నువ్వు ఇంత సంపాదించట్లేదు అనడం వేస్ట్. ఎందుకంటే అదంతా వాళ్ళ నేర్పు, వాళ్ళ నేర్చుకోవడం. డబ్బు లేకుండా జీవించేది కొన్ని నేర్చుకోవాల్సినవి ఉంటాయి. ఇప్పుడు మరి కొంతమంది పేరెంట్స్ జనరల్గా ఎవరైనా ప్రెగ్నెన్సీ కన్సీవ్ పిల్లలు పుట్టాలంటే సింగిల్ చైల్డ్ అనే అనుకుంటారు చాలామంది, 99% థాట్ ప్రాసెస్. కొంతమంది ఓకే వాళ్ళు ఇష్టపడి మీలాగా ట్విన్స్ ఆర్ ఇంకా ట్రిప్లెట్స్ అలా కోరుకుంటారు. ఓకే, సో కొంతమందికి అన్ఎక్స్పెక్టెడ్గా ట్విన్స్ ఆర్ ట్రిప్లెట్స్ వస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మేబీ ఈవెన్ లైక్ ఐవీఎఫ్ ఇటలో ఇంకా ఎక్కువ ఛాన్సెస్ కూడా ఉంటాయి నేను విన్నాను. సో ఓకే, ఐవీఎఫ్ అంటే కొంచెం ప్రిపరేషన్ ఆల్రెడీ డాక్టర్స్ చేస్తారు. న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఆ ప్రిపరేషన్ కూడా ఉండదు. కరెక్ట్. వీళ్ళకి ఎన్వైర్న్మెంట్ ఉండకపోవటము, మనీ ఉండకపోవటము, ఏదో ఒక కారణం ఉంటుంది. ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయకపోవటానికి ట్విన్స్ అనే ఒక షాక్లోకి వెళ్తుంది ఒక్కొక్కసారి. ఎట్లా డీల్? నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు కూడా అందరు అన్నారు ట్విన్స్లో, ఎందుకంటే నాకు ఇమీడియట్ ప్రెగ్నెన్సీ. ఫస్ట్ బర్త్డే వరకే ఐ వాజ్ 4 months ప్రెగ్నెంట్, 3 months ఏమో. సో అందరు నన్ను ఏమన్నారు, నువ్వు ట్విన్స్ని ఎట్లా, ముగ్గురు పిల్లల్ని ఎట్ ఎ టైం ఎట్లా హ్యాండిల్ చేస్తావు, నీకు టెన్షన్ అవ్వట్లేదా, నీకు స్ట్రెస్ అవ్వట్లేదా అన్నారు. అంటే నేను ఒకటే చెప్పా వాళ్ళకి, నేను కనుక దానికి అంటే నేను ఎలిజిబుల్ కాకపోతే నాకు యూనివర్స్ ఇవ్వదు. ఓకే, యూనివర్స్ నన్ను చూస్ చేసి ముగ్గురు పిల్లల్ని ఇచ్చిందంటే నేను క్యాపబుల్ మదర్ని అక్కడ చేయడానికి. దాన్ని నాకు టెన్షన్ ఎందుకు?
ఇప్పుడు వచ్చేది ఫ్యూచరు ఏదైతే అది మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే. చాయిసే లేనప్పుడు టెన్షన్ ఎందుకు అన్న నేను. ఎందుకంటే అది నేను మెడిటేషన్ కాకుండా నాకు ఆ జ్ఞానం ఉండింది. నేను స్పిరిచువల్గా స్ట్రాంగ్ కాబట్టి, నేను ట్రస్ట్ చేస్తాను కాబట్టి యూనివర్స్ని. నేను చెప్పాను నాకు అలాంటివి ఏవీ లేవు. 1 day at a time. ఒక్కొక్కసారి నేను తినకుండా పడుకునేదాన్ని, ఎన్నో రాత్రులు వాళ్ళతో పాటు పడుకునేదాన్ని. ఎన్నోసార్లు నేను నాకు నా కోసం అంటూ చేసుకోవాల్సిన బేసిక్ స్టఫ్ చేయాల్సిన పరిస్థితి ఉండదు అక్కడ. ఎందుకంటే ముగ్గురు, ఒక బేబీకి ఫీడ్ చేస్తుంటే ఇంకో బేబీ ఏడ్చేవాడు, నేనే ఫీడ్ చేశాను. సో ఇద్దరిని పెట్టి ఒక పిల్లో మీద ఎట్ ఎ టైం ఫీడ్ చేయాల్సి వచ్చేది నాకు. ఎందుకంటే 3 నిమిషాలు చేశాక వాడు ఏడుస్తుంటే వీణాపి వానికి ఇలా ఆపి ఇవ్వడం వద్దని ఒకటేసారి అట్లా ఎన్నో. ఇంకోటి చిన్నవాడు 18 months అప్పుడు, 1.5 year. వాడికి మాటలు రావు అప్పటికి. వాడు తినేది వీళ్ళ నోట్లో పెట్టేవాడు, గ్రేపు. వాడు తినే బాటిల్ వీళ్ళ నోట్లో పెట్టేవాళ్ళు. అట్లా ఎక్కడ ఒక్కోసారి మా ఆయన ఏదో యోగా అని వీనికి ముక్కు మూసి అది చేస్తే వీడికి వచ్చి ముక్కు మూసేవాడు. సో అట్లా ఎన్నో థింగ్స్ నాకు సేఫ్ అనిపించేది కాదు, ఎంతో స్ట్రెస్ఫుల్ ఉంటుంది. కానీ నేను 1 day at a time బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఓపికగా, సో అక్కడ నేను ఓపిక నేర్చుకునేది ఉండిందేమో ఇంకా. సో ఓపిక్గా చేస్తూ వాళ్ళకి చెప్తూ మధ్యలో ఇండియాకి తీసుకొచ్చినప్పుడు అయితే సిస్టర్స్ మీద 100% వదిలేసేదాన్ని. ఎందుకంటే నాకు మొత్తం ఫ్లైట్ జర్నీలో అప్పుడు 45 hours మేము జర్నీ చేసేవాళ్ళం. మొత్తం టైంలో నాకు అసలు నిద్ర 1 నిమిషం ఉండేది కాదు. ఒక కిడ్ కాకపోతే ఒక కిడ్. అప్పుడు ఇంకా September 11th తర్వాత ఇది ఎయిర్ హోస్టెస్ ప్రాపర్గా హెల్ప్ చేసేవాళ్ళు కాదు నాకు. నేను ఒక్కదాన్నే ముగ్గురిని పట్టుకొచ్చేదాన్ని. నేను చాలా ఇండియాకి వస్తాను, ఇయర్లీ 2 మినిమం వస్తాను, లేకపోతే 3 times కూడా వస్తాను. సో మా ఆయన అన్నారు, ఇంకా నీకు ఇప్పుడు ముగ్గురు కొట్టారు, ఇంకా నువ్వు ఇండియాకి వెళ్ళరాదు అని. అయినా కూడా ముగ్గురుని వేసుకుని అంత చిన్న వయసులో వచ్చాను. అది నాట్ ఈజీ జర్నీ. కానీ నేను 1 step at a time, ఇక్కడ బయలుదేరితే అక్కడైతే పోతా కదా, ఇట్స్ ఓకే, ఐ డూ దట్ అని అక్కడ బయలుదేరేదాన్ని, ఇక్కడ వచ్చేదాన్ని. వచ్చాక ఇంక వాళ్ళ మీద పడేసి పడుకునేదాన్ని. అంటే ఐ యూస్ టు టేక్ రెస్ట్. అక్కలు చాలా బాగా చూసుకునే వాళ్ళు కూడా అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు. ఎవ్రీ టైం నేను ఇక్కడికి వచ్చి వెళ్తే చాలా మెచ్యూరిటీ పెరిగేది వాళ్ళలో, నాకు చాలా క్లారిటీగా తెలిసేది. ఎందుకంటే వాళ్ళు పిల్లలు పెద్దగా అయ్యారు, అక్కే వాళ్ళకు. నేను చాలా లేట్గా అన్నా కదా, వాళ్ళు చాలా పేషెన్స్తో వీళ్ళు ఏది అడిగినా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఇందుకోసం నాన్న వద్దని వాళ్ళు మా ఇంట్లో ఎవరికి లేదు. అది మా అమ్మని పెంచింది అలా. మా అమ్మ చేసిందే నేను ఫాలో అవుతున్నా. సో అట్లా మనకి ఒకసారి మనకి ఎక్కువ మంది పిల్లలు వస్తున్నారు అంటే దాని మీనింగ్ మనం దాన్ని చేయగలుగుతామని యూనివర్స్ డిసైడ్ చేసింది. మధ్యలో మీరెవరు డిసైడ్ చేయడానికి నేను చేయలేనని. అది మన ఓన్ ఇన్సెక్యూరిటీస్, డెవలప్డ్ బై చైల్డ్హుడ్ నుంచి వచ్చిన ఇన్సెక్యూరిటీస్, భయాలు. కానీ యూనివర్స్ మిమ్మల్ని నమ్మి మీ చేతిలో 3 పిల్లల్ని పెట్టినప్పుడు మీరు అద్భుతంగా పెంచగలుగుతారు వాళ్ళని. సో అది మీరు యూనివర్స్ని నమ్మండి. ఏది మీకు అవుతే అది నేను యూనివర్స్ ద్వారా ఎన్నిక చేయబడ్డా. ఇప్పుడు మీరు లైట్ వర్కర్ అంటారు, లైట్ వర్కర్ మిమ్మల్ని ఎవరు లైట్ వర్కర్ చేశారు? యూనివర్సే మీరు ఎలిజిబుల్ అని చేసింది కదా. ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో ఉన్నా అంటే యూనివర్స్ చూసాను మీ, రైట్? సో థ్యాంక్ యూ సో మచ్. ఇదొక వాస్ట్ కాన్సెప్ట్ అండ్ ఇది ఒక వాస్ట్ జర్నీ. సో చాలా అద్భుతంగా కొంచెం శాతం వరకు మనం మాట్లాడుకున్నాం పేరెంటింగ్ గురించి, టిల్ 3 months వరకు. అండ్ ఇంకొన్ని మీ జర్నీని ఇంకొంచెం మరికొన్ని ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. సో అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఈరోజు మన అందరికీ స్పిరిచువల్ పేరెంటింగ్ గురించి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ నుంచి సీనియర్ మాస్టర్ అనిరుద్ధ మిరియాల గారు. మరి తనకి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న పిఎంసి ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. ఒక మంచి మాట సెగ్మెంట్లో ఒక చిన్న మాట తెలుసుకుందాం. రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యం. నిగ్రహం లేనివాడు నిలకడ లేనివాడు ఒకటేనని చెప్పి సామెత ఉంది. అది ఎలాగో ఈరోజు తెలుసుకుందాం. నిగ్రహం వలనే నిలకడ సాధ్యమవుతుంది కనుక ఆ సామెత పుట్టిందండి. నిగ్రహం అంటే మనసును అదుపులో పెట్టుకుంటే ఉపశమనమని, ఇంద్రియాలను అదుపులో పెట్టుకుంటే దమనమని పిలుస్తుంటారు. ఈ శమదమాలు యోగాన్ని అభ్యసించే వారికే కాదు, విద్యాభ్యాసం చేసేవారికి కూడా అవసరమే. తరగతి గదిలో పాఠం విన్నప్పుడు కానీ, ఆ పాఠం ఇంట్లో చదువుతున్నప్పుడు కానీ, పరీక్షలు రాస్తున్నప్పుడు కానీ విద్యార్థికి నిగ్రహం తప్పనిసరి. విద్యార్థికే కాదు,
ఏ వ్యక్తి ఏ పని చేసినా దాని మీద శ్రద్ధ ఉంచాలి కదా. ఆ శ్రద్ధకే నిగ్రహం అని పేరు. ఆవకాయ పచ్చడి మొదలుకొని అణుబాంబులు తయారు చేసే వరకు అందరికీ నిగ్రహం ఉండాల్సిందే. నిగ్రహం అంటే ఏకాగ్రత. ఏ పని చేస్తున్నామో దాని మీదే మనసు నిలవటం. వస్తు ప్రదర్శనశాలకు వెళ్ళినా, విహారయాత్రలకు వెళ్ళినా మనసుకున్న ఏకాగ్రతను బట్టి ఆనందం కలుగుతుంది. అంతెందుకు, బ్యాంకు లావాదేవీలు జరిపేటప్పుడు ఏకాగ్ర చిత్తులం కావాల్సిందే కదా, లేకపోతే చిత్తైపోతాం. ఏకాగ్రతే జాగరూకత అని మరొక అర్థం కూడా. ఏకాగ్రత వలన వస్తువు రూపం మనసులో నిలబడుతుంది. దాని స్వరూపం బోధపడుతుంది. దాన్ని ఉపయోగించుకునే విధానం కూడా అప్పుడు అవగతమవుతుంది. సాధారణంగా మనం చేసే పనులకే ఏకాగ్రత అవసరమైనప్పుడు యోగ మార్గంలో నడిచేవారికి దాని అవసరం మరింత ఉంటుంది. ఉదాహరణకు, భగవంతుని ధ్యానం చేయాలి అనుకున్నప్పుడు ఆయన నామాన్ని గుర్తు చేసుకోవాలి. నామస్మరణతో పాటు అర్థభావన చేయాలి. ఏకాగ్రత లేని మనిషికి ఏది సాధ్యం కానప్పుడు యోగ విద్య ఎంతో సాధ్యమవుతుందని ఎలా చెప్పగలం? యోగం అంటే ఏకాగ్రత. చిత్తవృత్తులు నిరోధించుకొని కేవలం ఆ దైవాన్ని మాత్రమే అనుభవంలోకి తెచ్చుకోవటమే యోగం. అయితే మరి ఆ భగవంతుడు సాకారుడా నిరాకారుడా తెలుసుకోవాల్సింది కదా. సాకార రూపంలో భగవంతుడిని అర్పించాలన్నా ఏకాగ్రత అవసరమే. మరి నిరాకారుడైన భగవంతుడిని మనసులో ధ్యానించాలని అనుకున్నప్పుడు మరింత ఏకాగ్రత అత్యవసరమవుతుంది. మనం తోటలోకి వెళ్ళినప్పుడు ఎక్కడో ఒక చోట ఆగిపోయి తదేక దృష్టితో ఒక పూల మొక్క దగ్గర నిలిచిపోతాం. అదే ఏకాగ్రత అంటే. మన కళ్ళ ముందు ఎన్ని వస్తువులున్నా ప్రత్యేకంగా ఒక వస్తువు మీద దృష్టి పెట్టడమే ఏకాగ్రత. ఏకాగ్రతను ఎలా సాధించాలని చాలామంది అడుగుతూ ఉంటారు. చంచలమైన మనస్సును మనకు కావలసిన వస్తువు మీద కానీ విషయం మీద కానీ కదలకుండా నిలపటమే ఏకాగ్రత. మనకు శ్రద్ధతో పాటు లక్ష్యశుద్ధి ఉన్నప్పుడు ఏకాగ్రత సిద్ధిస్తుంది. నా మనసు చలిస్తుంది, దీన్ని కట్టడి చేయటం ఎట్లా అని అర్జునుడు యుద్ధరంగంలో అడిగినప్పుడు కృష్ణుడు అతన్ని యోగివి కమ్మునాయన అన్నాడంట. అంటే మనసుతో పాటు ఇంద్రియాలను అదుపులో పెట్టుకోమని కృష్ణుడు ఇచ్చినటువంటి సందేశం. మరి ఆ సందేశం ద్వారా యుద్ధం చేసి విజయాన్ని సంపాదించటం అర్జునుడికి ఎంతగానో ఉపయోగపడింది కదా. కాబట్టి మిత్రులారా, మనం కూడా ఏ పని చేసినా మనసును ఇంద్రియాలను నిగ్రహించుకున్నట్లయితే అనుకున్నది సాధించగలుగుతాం. జీవితంలో విజేతలమై నిలుస్తాం. మరి ఆ ఏకాగ్రత నిలవాలంటే మన గురువుగారైనటువంటి పితామహ పత్రిజీ శ్వాసనే ధ్యాసగా మలుచుకొని ఏకాగ్రతతో దాన్ని గమనించమని చెప్పటం మనందరికీ తెలిసిందే కదా. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి, మానస సరోవరం. ఇది నాటి కార్యక్రమం. ఈరోజు మనందరికీ స్పిరిచువల్ పేరెంటింగ్ గురించి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ నుంచి సీనియర్ మాస్టర్ అనిరుద్ధ మిరియాల గారు. మరి ఒక మంచి మాటతో మనందరినీ ప్రసన్నించారు సీనియర్ పర్మనెంట్ మాస్టర్ కల్లం రామిరెడ్డి గారు. రేపు మరొక గెస్ట్ మరెన్నో విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న PMC ఛానల్తో భాగస్వాములు కండి. ద PMC ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.